కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. కొని ఒక జాబ్ చేసుకుని ఇలా లేదు, ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ లోకి వెళ్ళాలి కంటెంట్. నాన్న యాక్చువల్ గా మా నాన్నే ఎప్పుడు నాకు ఫోర్స్ చేసేవాడు కాదనమాట. నువ్వు జాబే చెయ్యి, నువ్వు ఇదే చేయమని, నీ ఇష్టం రా ఏమైనా చెయ్యి. ఈవెన్ నాకు 10th పాస్ అయిన తర్వాత బండి కొనిస్తానన్నా, లేదు నాన్న నాకు కెమెరా కొనిస్తే నేను వీడియోస్ చేసుకుంటా అంటే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చారు. 10th క్లాస్ కే మీకు ఐడియా ఉంది? అప్పట్లోనే చేసేవాళ్ళం. అప్పటి నుంచే ఆ 10th క్లాస్ లోనే అది ఒక వీడియో చేసిండే, అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఆ వీడియో చూసి నేను అప్పటికి ఫ్రెండ్ కాదు దానికి, అది చూసి ఇతను ఎవరు చాలా బాగా చేసినాడు, ఒకసారి కలవాలా అని చెప్పేసి లైట్ తీసేసుకున్నా. తర్వాత ఒకసారి డిగ్రీలో మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకుంటున్నామని నాకు తెలిసింది. ఈయన అల్లి అని చెప్పేసి అనంతపూర్ నుంచి మేమిద్దరమే ట్రావెల్ అవుతాంటే గుత్తిలో కాలేజ్. ఆ దారిలో మాట్లాడుకుంటా అంటే అలీ అంటే ఓకే, మాటల్లో లైఫ్ స్టైల్, అనంతపూర్ లైఫ్ స్టైల్ నేనే తీసిండేదంటే, నువ్వేనా, నేను ఎప్పటి నుంచి అనుకుంటా అంటే నీకు కలవాలని చెప్పేసి, ఇట్లా బస్లో కలిసినామేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. మేము ఒకసారి ఏదన్నా అనుకొని తీద్దాము అని చెప్పేసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తీసినాడు అనమాట. అది ఫస్ట్ నేను ఆన్ స్క్రీన్ తీసుకుండే షార్ట్ ఫిలిం. అప్పట్లో ఇప్పుడు ఈజీగా యాక్టింగ్ చేసేస్తాను కానీ ఏది ఇచ్చినా, అప్పట్లో ఒక కేకులు తిన్నట్టు 20 to 25 ఒక డైలాగ్ తీసుకుండే టేక్స్. నరకం స్పెల్లింగ్ రాయించి ఉంటారు కదా మీతోటి. ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయినాడు ఆ మూమెంట్ లో. డైలాగ్ ఏంటంటే, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది, మీ నాన్న నిన్ను పోషించాడు, ఇదే డైలాగ్. దీనికోసము 25 టేక్స్ తీసుకున్నా. లాస్ట్ కి ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయి వద్దులే షూట్ రేపు చేసుకుందాం అని చెప్పేసి పోతా అంటే, లేదు ఇంకొక్క ఛాన్సీ అని చెప్పి రవితేజ అడిగినట్ల ఇంకొక్క ఛాన్స్ అని చెప్పేసి అప్పుడు టేక్ ఓకే అయింది. కెమెరా ఫీర్ ఉండేది బాగా అప్పుడు? అయ్యో, మీకు ఎట్లా టేక్స్ పెట్టేది? మీరు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో తీసినప్పుడు, దాని అప్లోడ్ నొక్కినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? అంటే ఎవ్రీ క్రియేటర్ ఎట్లా అంటే, అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ ఎంత వస్తాయో రావో, సో ఆ టెన్షన్ ఉండేది అనమాట. ఏవి చేసినా అప్పట్లో తక్కువ ఉండేటివి, రీచ్ ఎక్కువ వచ్చేటివి కాదు. సో అది కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం. అయినా కూడా వ్యూస్ ని కౌంట్ ని చేసేవాళ్ళం కాదు, చేస్తూ ఉండేవాళ్ళం. వ్యూస్ రాకపోతే ఆ ఫీల్ వస్తుంది కదా, ఎంత కష్టపడి ఏం లాభం. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత రీచ్ వచ్చినా కూడా మాకి సమ్ టైమ్స్ మాకి వ్యూస్ రావు. ఒక్కోసారి అప్పుడు డిసప్పాయింట్ అవుతాం, ఎందుకురా ఇది కంటెంట్ బాగున్నా వ్యూస్ రాలేదే అని చెప్పి. తర్వాత నిదానంగా అలా రీచ్. ఒక్కోసారి ఫుల్ కష్టపడి ఉంటాం ఆ వీడియో కోసము, ఆ వీడియోకి రావు. ఒక్కోసారి క్యాజువల్ గా అట్లా వీడియో చేసేసి ఉండేదానికి ఒక రేంజ్ లో వస్తాయి వ్యూస్. క్యాజువల్ గా చేసినప్పుడు అంతే, యూట్యూబ్ అల్గారిథం అది తెలియదు కదా, ఆటోమేటిక్ గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ 12 సంవత్సరాలు అవుతుందా మీరు యూట్యూబ్ పెట్టి? 12 years. ఒక్కసారి లుక్ బ్యాక్ చేసుకుంటే ఏం చేంజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు? లైక్ అప్పట్లో డిఎస్ఎల్ఆర్లో షూట్ చేస్తా అండి. ఇప్పుడు నా ఐఫోన్తో షూట్ చేస్తాను. అది అప్పట్లో నాకు మా నాన్న ఎలా అయితే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చారో, ఇప్పుడు వీడియోస్ తీసుకుండేకి మా అమ్మ, మా చెల్లిలి, మా బావ, మా అన్న, వీళ్ళు నలుగురు కలిసి నాకు ఐఫోన్ కొనిస్తే ఆ ఐఫోన్తో షూట్స్ చేసుకుంటూ ఇంత బాగా రీచ్ తెచ్చుకొని నేను ఆ చేంజ్ అనేది, అంటే డిఎస్ఎల్ఆర్ నుంచి మొబైల్ కి ఆ వేరియేషన్ మారిపోయింది. పోర్టబుల్ అయిపోయినారు జనాలు. ఒక కెమెరామ్యాన్ ని, ఎవరిని డిఓపిని హైర్ చేసుకోవడం లేదు. డైరెక్ట్ ఫోన్ తీసినామా, రికార్డ్ కంటెంట్ షూట్ చేసినామా, అప్లోడ్ చేసినామా, అట్లా అయిపోయింది. ఒకప్పుడు కెమెరామ్యాన్ నేనే, డైరెక్టర్ నేనే, అంతా నేనే అనమాట. ఇప్పుడు అట్లా లేదు. ఫ్రేమ్ పెట్టేసి తను నువ్వు హ్యాండిల్ చేయి, నేను అక్కడ పోయి నిలబడతా, ఈయన రికార్డ్ చేస్తాడు, నా ఫ్రేమ్ ఈయన షూట్ చేస్తాడు. ఆ చేంజ్ ఓవర్ వచ్చేసింది. లేదంటే ఆ కెమెరామ్యాన్ కష్టాలు నేనే పడతాండి ఒకప్పుడు డిఎస్ఎల్ఆర్ తీసుకొని. ఇప్పుడు ఐఫోన్ మీ ఫ్రేమ్ ఆయన ఫ్రేమ్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇద్దరు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ట్రైపాడ్ పెట్టేసుకుని అప్పుడప్పుడు షారిక్, అజీమ్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి, మాకి టీం ఏర్పడినప్పటి నుంచి
మాకు కొంచెం హ్యాండ్స్ కి ఫ్రీ అయినాయి అనమాట. ఫ్రీ అయినాయి. అప్పటి వరకు అన్ని మీరే చేసుకోవాలి కదా, ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం. ఎంత టైం పట్టేది ఒక షార్ట్ గాని ఒక వీడియో గాని చేయాలంటే మీకు? అంటే మా మల్టీ లాంగ్వేజెస్ కాబట్టి హిందీ, ఉర్దూ, నాది తెలుగు. ఓకే. సో ఒక షార్ట్ వీడియో మాకు 4 hours 5 hours పట్టేది. ఉర్దూ మామూలుగా అనంతపూర్ తెలుగు క్రియేటర్స్ అంటే ఇట్ హ్యాస్ టు బి తెలుగు, అందరు తెలుగులో చూస్తాం మనం, ఇంకెందుకు పక్కన భాష అని అనుకుంటారు ఈజీగా. మరి ఉర్దూని ఎందుకు ప్రిఫర్ చేశారు? నేను యాక్చువల్గా అదే అనుకున్నా. స్టార్టింగ్ లో తెలుగు ఛానలే ఓపెన్ చేసిన, తన్వీర్ మామ అని, ఏరా మామ అంటాం కదా, ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మామ అని పెట్టేసి స్టార్ట్ చేసిన. ఈయన ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఒక 4-5 వీడియోస్ కూడా తీసినాం. అంటే ట్రోల్ టైప్ అంటే నేను వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ గెటప్ నేను వేసుకొని అదే కంటెంట్ ని మందు అట్లా ఐడియాస్ ఇస్తాండే. వర్కౌట్ అవ్వలేదు, రీచ్ అందగా పోలేదని చెప్పేసి మళ్ళీ ఈయన ఒక ఐడియా ఇచ్చా అనమాట. మా తెలుగు ఛానల్ ఎట్లా ఉంది, ఉర్దూ ఛానల్ చేస్తే బాగుంటుంది, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎట్లా చేస్తున్నామో లోకల్లో ఉర్దూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అదే స్లాంగ్ని నీ వీడియోస్లో పెట్టు, సేమ్ కంటెంట్ షూట్ చేద్దాము, రెండు కాన్సెప్ట్స్ ఎందుకు, నువ్వు ఒక తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తే 2 కాన్సెప్ట్స్ ఆలోచించాలా, నువ్వు ఉర్దూలో స్టార్ట్ చేసినావు అనుకో ఇదే కాన్సెప్ట్ ఉర్దూలో షూట్ చేయొచ్చు, సేమ్ కంటెంట్ వేయచ్చు అని చెప్పేసి చెప్తే నాకేదో తేడా కొట్టింది. ఎవరు చూస్తారప్ప మన రాయలసీమలో ఉర్దూ ఛానల్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి. కానీ రీచ్ అయితే బాగా వచ్చింది. బయట పోతే తన్వీర్ మామ అని చెప్తే గుర్తుపడతారు. నేను స్టార్టింగ్లో 9 years బ్యాక్ అట్లా నా ఇది గోల్ ఏముండే అంటే నేను ఇట్లా చెయ్యి ఎత్తితే 4 అన్న నాకు గుర్తుపట్టల్లా అనే ఇది ఉండే అనమాట. నాది లవ్ మ్యారేజ్. నేను నా వైఫ్ కి కూడా చెప్పుకుంటా అంటే ఇట్లా నా ఇది ఇట్లుండాలా అని చెప్పేసి అప్పట్లో చెప్తా అంటే అలీ వల్ల అది సాధ్యమైంది. చాలు, పేమెంట్ చేసేయండి మీరు ఫోన్ పే తర్వాత. ఈయన బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టే. ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే మా నాన్న యాక్చువల్ గా మా ఫాదర్ కూడా నాకు టోటల్ ఈ ఫీల్డ్ అంటే టోటల్ ఆపోజిట్. ఓకే. నీకు ఈయన చాలా సార్లు నాన్నకి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన, తన్వీర్ లో ఒక యాక్టింగ్ స్కిల్ చూసినాను, నేను ప్రతి కంటెంట్ నేనే రాస్తా, నేనే షూట్ చేస్తా, నేనే ఎడిట్ చేస్తా, సో అంతా నేనే చేసుకునేటప్పుడు ఒక మంచి యాక్టర్ కావాలి నాతో పాటు, కో యాక్టర్. సో తన్వీర్ లో ఉంది అంకుల్, మీరు తన్వీర్ నా చేతిలో పెట్టేయండి, నేను 4 years లో తన్వీర్ కి ఒక లెవెల్ కి తీసుకొస్తా అని చెప్పి అడిగాను. బాహుబలిలో శివగామి లాగా చేతిలో పెట్టండి పెంచుకుంటా నేను. వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు. లేదు, నాకు ఉండేది ఒకటే కొడుకు, నేను ఎక్కడో హైదరాబాద్ పిలుచుకోపోతా, అది ఇది అంటే ఎట్లా పంపిస్తా నేను, అది ఇది. జాబ్ చేసే కూడా నాన్నకి ఇది లేదు, ఆస్తి ఉంది, వాడు మమ్మల్ని చూసుకుంటా ఉంటే చాలు మా ముందర. బాగా గారాబం ఎక్కువ చేసి బాగా ఇష్టం మీరంటే, అంతేనా అని చెప్తాండే. ఇంకా నాన్నకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మకి అయితే నాకు లేడీ గెటప్ పడినప్పుడు మా అమ్మ చీర ఇచ్చి మొత్తం మేకప్ కిట్లు అవన్నీ ఇచ్చి వెనకల నుంచి పంపించేస్తాండి అనమాట, నాన్నకి చెప్పుకోకుండా. నాన్న ఎప్పుడు రియలైజ్ అయినాడంటే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా నాన్న అసలు దీనికి ఎగ్నెస్ట్, ఆల్మోస్ట్ 9 years ఎగ్నెస్టే. ఎప్పుడో ఒకసారి మీ కొడుకు ఇట్లా చేస్తాడు, మీ కొడుకు బాగుంటాయి వీడియోస్ అని ఎవరన్నా చెప్తే ఇట్లా చెప్పినారు అని చెప్తాండి అనమాట. అంతేగాని ఎక్కువ ఏం లేదు. ఈ మధ్య మీ కొడుకు వీడియోస్ మేము చూస్తాము, అది ఇది ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడము, అది చూసి కూడా నార్మల్ రియాక్షన్ అనమాట. నాకి నాన్న నుంచి ఏ రియాక్షన్ కావాలా అనుకుంటానో అది వచ్చేది కాదు నాన్న నుంచి. మా అమ్మ అయితే ఎక్కడన్నా పోతే కూడా అలీరుద్దం డైరెక్టర్ అప్పా, నా కొడుకు యాక్టర్, ఫోటోలు దిగుతారా
అట్లా అంటది మా అమ్మ. నాన్న అయితే టోటల్లీ ఎగ్నెస్ట్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో 31st నైట్ మాకి ఒక ఈవెంట్ కి పిలిచినారనమాట, ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఓకే. ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మేమిద్దరం చేసినప్పుడు నాన్న స్టేజ్ పక్కన కూర్చోండే. అంటే టోటల్ చాలా మంది వచ్చిండ్రు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఎవరికి ఆ రెస్పాన్స్ రాలేదన్నమాట ఆడియన్స్ నుంచి. మేము ఎక్కుతానే ఒక రేంజ్ లో అరుపులు, ఒక రేంజ్ లో కేకలు వస్తానే నాన్నకి ఆ ఇది తట్టుకోలేక ఫుల్ కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట నాన్నకి. లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు. నా బ్యాడ్ లక్ ఏమంటే 17th నాన్న చనిపోయినాడు అనమాట. అయ్యో, ఎందుకు, ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. సో కరెక్ట్ గా మీ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నాకి అదొక హ్యాపీనెస్ అన్నమాట. నాన్న చనిపోయే ముందు నా సక్సెస్ చూసి చనిపోయినారు, ప్రౌడ్ గా ఫీల్ అయినారు మొత్తానికి అని ఒక ఉంటది కదా. యు మిస్ హిమ్, యు లైక్ హిమ్ అ లాట్. అంటే బాగా, అంటే లేని లోటు కనిపిస్తుంది అనమాట. 17 అంటే మొన్న January 17th. చాలా రీసెంట్. January 1st నాన్న నా ప్రోగ్రామ్ చూసినాడు, January 17th చనిపోయినాడు. బట్ లైఫ్ టైం అచీవ్మెంట్. సక్సెస్ చూసినాడు, మా నాన్న అది కూడా చూడలేదు. మీ నాన్న లేరా? సాడ్లీ. నాన్న ఈయన హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో ఈయన సక్సెస్ చూసినాడు వీళ్ళ నాన్న. నాకు అదేమి నేను ఇందాక అడగబోతున్నా, అంటే మీ నాన్న 10th క్లాస్ లోనే మీకు కెమెరా అడిగితే చాలా సపోర్టివ్ ఉండే నాన్న. నా సక్సెస్ అయితే చూడలేదు. ఈవెన్ బాగా గొడవ పడేవాళ్ళం. అంటే ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా అంటావు, పో అంతే కదా. డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే, నువ్వేమైనా జాబ్ చేస్తావా, చేయవు కదా, నీకెందుకు, ఓ కెమెరా పట్టుకొని పో తిరుగుతా అంటావు కదా. ఏదైనా నేను కామెడీ వీడియో చేసి చూపించినా చూసేవాడు సీరియస్గా, పో నువ్వు ఎట్లా బతుక్కుంటావు లేరా, అదొకటి చెప్పేవాడు మా నాన్న. సో అది నాన్న అంటే హెల్త్ ఇష్యూనే, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అలా. మా నాన్న తర్వాత ఎవర్రా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే మా అమ్మ తర్వాత నా వైఫే చాలా సపోర్ట్ చేసింది. అంటే సడన్ నేను జాబ్ చేసేవాడిని అనమాట, ఫుల్ టైం జాబ్. ఆ జాబ్ ఇది అంటే ఒక సేఫ్ సైడ్కి జాబ్ నాకు కంపల్సరీ ఉండేది. ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. వీకెండ్స్లో అనంతపూర్కి పోయి బస్లో తన్వీర్ నేను వస్తాను, నేను ఒక 4 కంటెంట్స్ రాసుకున్నాను, ఒకే రోజులో షూట్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. జాబ్ చేస్తూ లంచ్ బ్రేక్లో నేను ఎడిట్ చేసేవాడిని. సో అలా 8 months నేను ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అలా రన్ చేసా ఛానల్. దగ్గర 40K 30K 50K అలా పోయేది అనమాట ఛానల్. జాబ్ వదిలేసే పరిస్థితి లేదు. అట్లా 1 year కష్టపడ్డా. తర్వాత నాకు అనిపించింది లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ కన్సిస్టెన్సీ లేదు, అందుకే మేబీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా ఉన్నారు అని చెప్పి నేను నా వైఫ్కి కన్విన్స్ చేసి నేను ఏదైతే జాబ్ చేస్తానో అది ఫ్రీలాన్సర్గా పెట్టేసా. కంప్లీట్ జాబ్ అయితే వదలను, ఫ్రీలాన్సర్గా పెట్టేసుకొని నేను ఫుల్ టైం యూట్యూబ్లో పోవాలనుకుంటానని చెప్తే తను చాలా ఏడ్చింది, ఒప్పుకోలేదు. జాబే సెక్యూర్, యూట్యూబ్ అంతా వద్దు అది అని చాలా ఇగ్నోర్ చేసింది. కానీ తర్వాత తనే సపోర్ట్ చేసింది. తర్వాత అనంతపూర్కి వచ్చి ఏదైతే నేను 1 yearలో కష్టపడినానో అనంతపూర్కి వచ్చి డైరెక్ట్ అక్కడే ఇన్స్టాంట్గా షూట్స్, రెగ్యులర్ షూట్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసేవాడిని, నా వర్క్ ఏందో చేసేసి పెట్టేసేవాడిని, ఇక్కడ షూట్ చేసేవాడిని. జస్ట్ విత్ ఇన్ 4 monthsలో 1 million అచీవ్ చేసినాం. అట్లా ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది ఒకటే. కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కసారిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా. ఒకసారి పూర్తిగా దాన్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకుందాం, అట్లా మనం ఇది చేసుకుందాం అనేది. ఆ దేవుడు రాసిన నాకు అట్లా అలాంటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాడు అనమాట. తను నాకు చాలా బ్యాక్ బోన్గా నిలబడి నేను ఉన్నాను, నేను ఫైనాన్షియల్గా నా ఏదైతే శాలరీ ఉందో నేను చూసుకున్నాను, జాబ్ చేస్తారు. సో అలా చేసుకొని మీ మమ్మీ మీ వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. వావ్.